పూర్వం అయితే చాలా సోషల్ హ్యాబిట్స్కి వచ్చినప్పుడు దూరం ఇంటీరియర్ ప్రాంతాలకు వెళ్ళేవాడు. నేను కొయ్యూరు ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. జీవాడుగులకి మెడికల్ అండ్ హెల్త్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. తిరగని ప్రాంతం లేదు, ఏజెన్సీ కూడా బాగా తిరిగాను. సో తప్పకుండా ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి, సినిమా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరిన్ని షూటింగ్లు వచ్చి ఇక్కడ ప్రజలకి, ఇక్కడ యువతకి మంచి ఉపాధి అవకాశాలు వచ్చే ప్రయత్నాలు తప్పకుండా చేస్తానండి. థ్యాంక్ యూ. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. నేను వడ్లవారి శ్రీనివాస్ అని నటుడు ఇప్పుడు సినిమాలో, తెలుగు సినిమాల్లో. బట్ ఈ జిల్లాలో సత్యసాయి శ్రీనివాస్గా 19 సంవత్సరాలు జిల్లా అధికారిగా పనిచేశాను. జిల్లా పంచాయతీ అధికారి అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి సిఇఓ, జిల్లా పరిషత్తు, పీడీ హౌసింగ్, పీడీ డ్రామా, పీడీ డిఆర్డిఏ, ఎడిషనల్ కమిషనర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను, ఈడీబీసీ కార్పొరేషన్, ఈడీఎస్సీ కార్పొరేషన్, ఇట్లా అనేక రకాలైన హోదాల్లో ఉండగా 2017లో రారండో వెడికి చూద్దాం, మహానుభావుడు అనే 2 సినిమాల ద్వారా కళ్యాణ కృష్ణ దర్శకులు, మారుతి గారి దర్శకులు నాకు సినిమాల్లో అవకాశం కల్పించారు. అక్కడి నుంచి భగవంతుడి దయతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2019లో వచ్చిన F2తో లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు పూర్తిగా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో 100 సినిమాలు పూర్తి చేసి అందులో 88 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. రేపు జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ అనే సినిమా నా 89వ రిలీజ్. అందులో ఒక స్థాయి వేషం వేశాను. కానీ నా జీవితంలో నటుడిగా 4 మెట్లు ఎక్కించే వేషం సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ బాబు గారు హీరో, దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, అనిల్ రావుపూడి నాకు సోదర సమానమైన దర్శకుడు. అందులో ఒక పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ వేషం వేశాను. దాంట్లో చాలా పేరు ప్రతిష్టలు, డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు తెలిసి కదా, క్యారెక్టర్ ఆర్టిస్టులకి రెమ్యునరేషన్ సినిమా సక్సెస్ బట్టే ఉంటుంది. పాడే వస్తున్నామని కానీ వెంకటేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు మీ అందరికీ వాళ్ళ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేయమని చెప్పారు. వారి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సినిమాని బాగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అది నా 90వ చిత్రం. ఇది కాకుండా దగ్గరగా ఇంకా ఒక 15 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో 5 సంవత్సరాల్లో ఒక జిల్లాధికారిగా ఉండి 5 సంవత్సరాల్లోనే 100 సినిమాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎప్పుడు ఉద్యోగంలో ఏ ఆందోళన వచ్చినా, భయం వచ్చినా వచ్చి మోదకొండమ్మకి దండం పెట్టుకునేవాడిని. మంచికి చెడుకి అన్నిటికీ అమ్మే కాపలా కాసేది. అలా ఈరోజు సినిమాల్లో 100 సినిమాలు పూర్తయిన సందర్భంగా ఒకసారి అమ్మని దర్శించుకుందామని, షూటింగ్ లేదు, నేను విశాఖపట్నం రావడం వల్ల మోదకొండమ్మ తల్లిని దండం పెట్టుకున్నాను వచ్చాను. సో అమ్మ కృపతో ఈ ప్రాంతంలోని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా రంగం అండి, అంటే సినిమా రంగం కొంచెం కష్టమైన ఫీల్డ్ అండి. మిగతా వాటితో పోలిస్తే అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. బట్ మనం ఇంకా జీవితం సినిమావే అని బతికితే అవకాశాలు వస్తాయి. అందుకే నేనేం చేశాను, లీవ్లో ఉండగా ఒక 2 ఏళ్ళు నటిస్తూ ఇంకా ఉద్యోగంలో ఉంటే ఇంకా అక్కడ పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. రిజైన్ కూడా చేశాను. 2021లో నేను స్వచ్ఛంద పదవి విరమణ చేసేసి దాంట్లో ప్రయత్నం చేస్తే, ఎవరైనా సినిమాలు ట్రై చేయాల్సిన వాళ్ళు ఇంకా జీవితం అదే, చావో రేవో అంటారు కదా మన భాషలో, జర్నలిస్టిక్ చావో రేవో తేల్చుకుందాం అనుకున్న వాళ్ళు సినిమాకి రావాలి. ఒక కాలటు ఒక కాలేటు మాత్రం పనిచేయలేదు. బట్ ఇప్పుడు ఓటీటీలు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, రకరకాల ప్లాట్ఫామ్స్ రావడం వలన మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశాలు మాత్రం పెరిగాయి, పాత రోజుల్లో కాకుండా. ఉంటాయి. ఇప్పుడు మీకు చాలా విషయాలు అంటే మన జనరల్గా అరకు ప్రాంతంలో మొదటి నుంచి షూటింగ్ జరిగేది. ఇప్పుడు నేను అడిగారు చెప్తాను, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ముస్సోరు వెళ్దామా, మరో ప్రాంతం వెళ్దాం, లాస్ట్ అరకు వ్యాలీ సెటిల్ చేసుకుని మేమందరం వెంకటేష్ బాబు గారు మొత్తం యూనిట్ అంతా కూడా, అనిల్ రావుపూడి గారు 8 రోజులు షూట్ చేసాం మొత్తం యూనిట్ అంతా. మొన్న అక్టోబర్ నెలలో చేసాం. 8 రోజులు మొత్తం పూర్తి అరకులోనే చేసాం. అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి.
లంబసింగి ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు కలిసి వచ్చే ఛాన్స్. సినిమా రంగం నుంచి వారు వెళ్ళారు కాబట్టి అందరూ వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అరకు ప్రాంతం, పాడేరు ప్రాంతం, చింతపల్లి ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ సినిమా షూటింగ్కి చాలా అనువైన ప్రాంతాలు. నేను ఈ మధ్యకాలంలో అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు ముస్సోరి, ఆ పొలాచి, మరయూరు, ఇలా కేరళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిజంగా బాగా చేసేది. అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఇప్పుడు మనం మీరు అరకులో షూట్ చేస్తుంటే ఒక పెద్ద కొండ మీద ఒక చెరువు కావాలి. అలా ముందుగా బాల్డా కేవ్స్ అని తగిలాయి. అరకు నుంచి 40 నిమిషాలు బాల్డా కేవ్స్లో ఆ కొండ మీద ఏమి దొరికాయి. ఇలా ఒకసారి సినిమా రంగం అడ్మినిస్ట్రేషను ఒకసారి అనుకుని, ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్ నుంచి వెళ్ళాను కాబట్టి తప్పకుండా ఈ విషయం నేను గవర్నమెంట్లో 24 సంవత్సరాలు పనిచేస్తున్నాను కాబట్టి 24 సంవత్సరాలు పనిచేస్తున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను మీ అందరికీ తెలుసుకోవాలంటే మన పాత మిత్రులు ఉన్నారు, వీళ్ళందరికీ తెలిసి నేను పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఒక టైంలో విశాఖపట్నం జిల్లా మాడుగుల ప్రాంతం నుంచి తెలుగుదేశం నుంచి నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేద్దామని ఒక ఆలోచనలో మూవ్ అయ్యి ఈ లోపల సినిమా రంగం వచ్చేసి వెళ్ళిపోయాను. అంచేత నేను తప్పకుండా విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఉద్యోగస్తులే ఉన్నాను, ఎందుకంటే సినిమా రంగంలో నాలాంటి ఈ మిక్స్ అరుగు చిన్న ఉద్యోగస్తులు, గుమాస్తాలు, లెక్చరర్లు చేసిన వాళ్ళు వెళ్ళారు. కానీ ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో పనిచేసి సినిమాల్లోకి వెళ్ళడానికి అరుగా జరుగుతుంది. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ అనుభవాన్ని ఈ ప్రాంతం లాంటి కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కువ సినిమా షూటింగ్లు వచ్చే ప్రయత్నం చేస్తే ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. అండ్ అవకాశం ఉన్న ప్రాంతం మనకు తెలియదే ఉంది. ఇంతకంటే ప్రకృతి సోయగాలు ఎక్కడ దొరికే అవకాశం ఎంత తక్కువ దూరంలో, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి చాలా తొందరగా రావచ్చు. మనుషులు మంచివాళ్ళు, ప్రజలు మంచివాళ్ళు, పొలిటికల్ వ్యవస్థ మంచిది. సో ఈజీగా ఇక్కడ సినిమా రంగం అభివృద్ధి చెందే అవకాశాలు దొరుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా అయితే చాలా సోషల్ హ్యాబిట్స్కి వచ్చినప్పుడు దూరం ఇంటీరియర్ ప్రాంతాలకు వెళ్ళేవాడు. నేను కొయ్యూరు ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. జీవాడుగులకి మెడికల్ అండ్ హెల్త్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. తెలియని ప్రాంతం లేదు, ఏజెన్సీ కూడా బాగా తిరిగాను. సో తప్పకుండా ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి, సినిమా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరిన్ని షూటింగ్లు వచ్చి ఇక్కడ ప్రజలకి, ఇక్కడ యువతకి మంచి ఉపాధి అవకాశాలు వచ్చే ప్రయత్నాలు తప్పకుండా చేస్తానండి. థ్యాంక్ యూ.